నమస్తే. టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఒక చిన్న సలహా అండి. మీరు ఎవరైతే టెట్కి అప్లై చేసి ఏదేదో ప్రైవేట్ పబ్లిషర్ బుక్స్ కొనుక్కొని టెక్స్ట్ బుక్ ఆ మెటీరియల్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఎవరైతే చదువుతున్నారో వారందరికీ నాది చిన్న సలహా అండి. టెట్లో మీకు మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవడం కాదు, ఒక ప్లానింగ్ ప్రకారం చదవాలి. అది కూడా ఎలా చదవాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉండాల్సిన ఆయుధం ఏంటంటే టెక్స్ట్ బుక్ కాదు, ఏం కావాలంటే సిలబస్ షీట్ కావాలి. సిలబస్ షీటు ఫోన్లో ఉంది కదా అని చాలామంది ఫోన్ ఆన్ చేసి చూసుకోవడం, మళ్ళీ క్లోజ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. ఇది చాలా రాంగ్. సిలబస్ షీట్ ప్రింట్అవుట్ మీ దగ్గర ఉండాలి. అక్కడ ప్రతి పదాన్ని కూడా మీరు చదవడం అయిపోయిన తర్వాత అండర్లైన్ చేసుకోవాలి. అది అయిపోతే చదవడం అయిపోతే క్లోజ్ చేసేయాలి. అలా సిలబస్ షీట్ ప్రకారం తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ ఎవరైతే ఆ సిలబస్ షీట్లో ఉన్న పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చదువుతారో వారికి మాత్రం 140+ 130+ కన్ఫర్మ్గా వస్తాయండి. ఎందుకంటే ఒక మెటీరియల్ కొనుక్కోవడం, దాన్ని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవడం, ఆ బిట్లు రాకపోతే డిసప్పాయింట్ అవ్వడం. అలా కాకుండా సిలబస్ షీట్ తీసుకొని దాని ప్రకారం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదివితే వారికి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకు టెట్లో మంచి మార్క్స్ రావాలి అంటే ఎండిఎస్సి 2025లో టెట్లో హైయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చాయి. 120+ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చాయి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. అలాగే మనం కూడా ఈ రన్నింగ్ రేస్లో ఫస్ట్ రావాలి అంటే గెయిన్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్నే ఫాలో అవ్వాలి. ఇంకా వేరే అదర్ ఏ మెటీరియల్ని ఫాలో అవ్వద్దు. సెల్ ఫోన్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలాగంటే యూట్యూబ్ క్లాసులు ఉంటాయి కదండి, ఫ్రీ యూట్యూబ్ క్లాసులు ఉంటాయి. వాటిని వింటూ అదర్ ఇన్ఫర్మేషన్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. ఇలా మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తే మీరు ఖచ్చితంగా మీ గోల్ని రీచ్ అవుతారు. థ్యాంక్ యూ.